ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు వచ్చేసి ఒక సూపర్ ట్రిక్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఆ ట్రిక్ ఏంటంటే మీ ఎంఎస్ ప్లేయర్ యొక్క హోమ్ స్క్రీన్ పైన మన యొక్క ఫోటోని ఏ విధంగా సెట్ చేయాలో నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ ప్రాసెస్. దీనికోసం మీరు ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేదు. ఎంఎస్ ప్లేయర్ యొక్క హోమ్ స్క్రీన్ పైన మన ఓన్ ఫోటోని ఏ విధంగా సెట్ చేయాలో నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఈ వీడియోకి ఒక 1500 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మా టార్గెట్ని తొందరగా రీచ్ అయిపోతాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ మన ఎంఎస్ ప్లేయర్లో హోమ్ స్క్రీన్ పైన ఫోటోని సెట్ చేయాలంటే మనకు రెండు అప్లికేషన్స్ అవసరం ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ వన్ వచ్చేసి ఏపీకే ఎడిటర్, అదేవిధంగా సెకండ్ వచ్చేసి ఎంఎస్ ప్లేయర్ ప్రో అన్నమాట. అది చూడండి, ఈ రెండు అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి ఈ రెండు అప్లికేషన్ని ముందుగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకు ఎంఎస్ ప్లేయర్ ప్రో అన్నమాట. అదేవిధంగా ఇది చూసుకున్నట్లయితే మనకు ఏపీకే ఎడిటర్. ఈ రెండు అప్లికేషన్ ఉన్నట్లయితే దీని మనకు చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, దీనికోసం మీరు ఏపీకే ఎడిటర్ అనే అప్లికేషన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఏపీకే ఫ్రమ్ యాప్ ఉంది చూడండి, దీనిపైన మీరు వన్స్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ట్యాప్ చేయగానే మన మొబైల్లో ఉన్నటువంటి ఆల్ అప్లికేషన్స్ మనకు ఇక్కడ కంప్లీట్గా రావడం జరుగుతుందన్నమాట. వన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఎంఎక్స్ ప్లేయర్ ప్రో అనే అప్లికేషన్ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ ఎడిట్ పైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ ట్యాప్ చేయగానే మీ మొబైల్లో ఉన్నటువంటి ఆల్ ఫొటోస్ అంటే ఇక్కడ మనకు ఫైల్స్, ఇమేజెస్, ఆడియోస్ 3 ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మనకు ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం లాస్ట్ స్క్రోల్ చేసి మీరు లాస్ట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒక అంటే ఇక్కడ NS10 PNG చూడండి, దీనిపైన మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను చూడండి, NS10 PNG ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసేసి మీకు ఏదైతే ప్రజెంట్ ఫోటో అవసరం ఉందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను వచ్చేసి ఈ ఫోటో ఇప్పుడు సెట్ చేయాలనుకుంటున్నాను. వన్స్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ బటన్ పైన వన్స్ ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేయగానే మనకు కంప్లీట్గా ఈ అప్లికేషన్ ఎడిట్ కావడం జరుగుతుంది. ఫినిష్ అంటే యాస్టీస్గా మనకు ఎంఎక్స్ ప్లేయర్ ఎలా ఉంటుందో ఇది కూడా ఎంఎక్స్ ప్లేయరే, బట్ బ్యాక్గ్రౌండ్లో మనం వచ్చేసి ఫోటోని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అది చూడండి, ఇది కొంచెం వర్క్ అవుతుంది. వర్క్ అయిన తర్వాత మనకు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోమంటుంది. ఇన్స్టాల్ చేసుకోగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన యొక్క ఎంఎక్స్ ప్లేయర్ యొక్క హోమ్ స్క్రీన్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ నాకు సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోయింది. ఇక్కడ ఇన్స్టాల్ బటన్ పైన ట్యాప్ చేసేసి మీరు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇన్స్టాల్ కూడా అయిపోతుంది. దాని తర్వాత మీకు చూపిస్తాను, మనం సెలెక్ట్ చేసిన ఫోటో వచ్చిందో లేదో కూడా మీకు కంప్లీట్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకు ఒక యాప్ అయితే కంప్లీట్గా డన్ అయిపోవడం కూడా జరిగింది. కొంచెం స్కాన్ అయితే చేస్తుంది. చేసిన తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం డన్ బటన్ పైన ప్రెస్ చేసి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్లేయర్ ప్రో అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్లో మనకు వచ్చేసి మన యొక్క ఫోటో అనేది కంప్లీట్గా సెట్ కావడం జరిగిందనమాట. ఈ విధంగా ఈ సింపుల్ టెక్నిక్తో ఎంఎక్స్ ప్లేయర్ యొక్క హోమ్ స్క్రీన్ పైన మన ఫోటోని అయితే సింపుల్గా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.